హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను ఇయర్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి పండగ ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా హస్బెండ్ ఇంకా మావయ్య కలిసి పాలవెల్లి అయితే రెడీ చేశారు. అండ్ ఇంకా తర్వాత పూజా సామాన్ కొనడానికని బయటకు వచ్చేసాం. ముందు కావాల్సిన పత్రి, పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాం. ఇంకా వినాయకుని కోసమని చూస్తున్నాం అనమాట. అన్నీనా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఫైనల్లీ మా బుజ్జి వినాయకుడు అయితే దొరికేశాడు. మేమైతే మట్టి వినాయకుడినే తీసుకున్నాం. ఇంక ఇంటికి వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ముందు గుమ్మాలు అండ్ వాకిలి క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, సో అది కూడా క్లీన్ చేసుకొని అండ్ ఇంకా దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో రేపు మార్నింగ్ ఈజీగా ఉంటుందని. ఇంకా మార్నింగ్ లేవగానే ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అయితే కనిపించాయి. సో ఇంకా నేను తలకు స్నానం చేసి రెడీ అయిపోయి ముందైతే దేవుడి గదిలో దీపం అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం. పాలవేలికి పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్. అండ్ ఇంకా స్వామివారిని కూర్చోబెట్టడానికి పీఠం కూడా రెడీ చేసుకున్నాను. అండ్ ఇంకా పాలవేలికి కట్టాల్సిన ఫ్రూట్స్ అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రూట్స్ అన్ని పాలవేలికి కట్టేసుకొని అండ్ దేవుడి సామాన్లకు బొట్లు కూడా పెట్టేసుకున్నాను. తీసుకొచ్చిన పత్రి మొత్తాన్ని ఒకసారి కడిగేసి అండ్ అదంతా పాలవేలి పైన పెట్టేశాను నేను. జై. ఇంకా వినాయకుడికి బొట్టు పెట్టేసి ఇంకా డెకరేషన్ అయితే చేసుకున్నాను. అండ్ మెడలో దండ అండ్ ఉండ్రాల దండ కూడా వేసేసాను. చూడండి వినాయకుడు ఎంత బుజ్జిగా ఉన్నాడో, నా దిష్టి తగిలేలా ఉంది. ఇంకా మొత్తం డెకరేషన్ చేసుకొని అండ్ పసుపు వినాయకుని కూడా రెడీ చేసి తాంబూలం ఇచ్చేసి అండ్ నైవేద్యాలు కూడా పెట్టేశాను. నేను మొత్తం 5 వెరైటీస్ అయితే చేశాను. పులిహోర, ఉండ్రాలు, శనగలు, పరవన్నం అండ్ ఇంకా వడపప్పు, సలివిడి. ఇంకా పూజ అయితే ప్రారంభించేసాం. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి పెళ్ళైన తర్వాత. ముందు కూడా ఎప్పుడు చేయలేదు నేను. సో ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ టైం సరి చూసుకుంటాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడికి ఇంకా హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నాము. ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వీధిలో వినాయకుడి దగ్గర కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంటికి వచ్చేసి మేము కూడా ప్రసాదం తినేసి అండ్ ఇంక ఇక్కడ ఆపేయగానే ఫస్ట్ మా టెడ్డి గడ పప్పు వెళ్ళి కూర్చున్నాడు తినడానికి. జై జై
సో ఇంక ఈవినింగ్ 5 అయ్యింది అలాగా. అండ్ ఇంకా వినాయకుడి నిమజ్జనానికి అని మేము వినాయకుడిని కదిపేసి అండ్ మొత్తం అన్ని డెకరేషన్ అన్ని తీసేసి మేమైతే నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా బలిఘట్టం వచ్చేసాం నిమజ్జనానికి. సో క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. సో ఫైనల్లీ మా వినాయకుడిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోయాం. సో ఫస్ట్ టైం నా చేతులారా చేయడం వల్ల పంపిస్తుంటే ఏదోలా అనిపించింది, బట్ తప్పదు కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బాయ్ బాయ్ గణేష.